నమస్తే. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా పెన్షన్ పొందేవారికి షాకిచ్చింది. దాదాపు 1,28,000 పెన్షన్లను కట్ చేసింది. చేయాలంటే చేయాలి మరి. ఎందుకు చేయొద్దు? అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. నేను గతంలో వీడియో ఇదే పెన్షన్ల గురించి మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా. లక్షల మంది ఉన్నారు, 100% ఉన్నారు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా తింటున్నారని చెప్పిన నేను. ఏంది 5 ఎకరాలకు పైన పొలం ఉన్నోళ్ళు కూడా పింఛన్ పొందుతున్నారు. అదొకటే. ప్రభుత్వ ఉద్యోగులు కొడుకులో బిడ్డలో వాళ్ళు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పింఛన్ పొందుతున్నారు. చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సదరన్ సర్టిఫికెట్లు ఉంటాయి, ఈ లంచాలో బుంచాలో ఇస్తారా, అది ఈ కండ్లు కనబడక లేకపోతే ఇవి ఉంటాయి కదా మామూలుగా వికలాంగులకు సంబంధించి, ఆ సదరన్ సర్టిఫికెట్లో కూడా గోల్మాల్ జరిగింది. ప్రభుత్వ సొమ్మును అడ్డంగా దోస్తున్నారు కొందరు. బీఆర్ఎస్ ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి. బీఆర్ఎస్ టైంలో అక్రమ పెన్షన్దారులు లక్షల్లో ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ఏంటంటే 5 నుంచి 6 లక్షల మంది అక్రమంగా పెన్షన్లు పొందినట్టు. ఎస్, ఇది డాటా వచ్చింది, నా సొంత కవిత్వం కాదు, ఇది అఫీషియల్ డాటా. ఇక కేసీఆర్ పోయిండి ఇట్లా ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు. ఎవడంటే వాడికి తీసుకో అన్నట్టు. ఏంది సొమ్ము నాకు అర్థం కాదు. అక్రమాన్ని ఎందుకండి నాకు అర్థం. నిజమైన అసలు పింఛన్ ఎవరికి రావాలి? నిరుపేదలకు, అభాగ్యులకు, తోడు నీడ లేని వాళ్ళకి రావాలి. అట్లేం లేదు, తోడు నీడ ఉంది, మంచి మంచి కార్లు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఇది దారుణం కాదా? కాబట్టి షాక్ ఇచ్చిందంటే ఇవ్వాలి, ఏం కాదు, తప్పదు. 100% ఇవ్వాలి, ప్రభుత్వ సొమ్మును కాపాడాలి. ఏందంటే నాకు అర్థం కాదు. ఇవాళ ఈ మంచిగా పని చేసుకునేటోడు కూడా పింఛన్ తీసుకుంటున్నాడు. ఇది ఎక్కడ భావదారిద్రం? ఇవాళ భర్తలు చనిపోయి వాళ్ళు వితంతు పింఛన్లు ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కదా రావాల్సింది, ముసలోళ్ళకి కదా రావాల్సింది, పూర్తిగా అసలు పని చేయనోనికి కదా రావాల్సింది. పని చేసేటోళ్ళకు, బిల్డింగ్ ఉన్నోళ్ళకు, కార్లు ఉన్నోళ్ళకు ఎందుకు నాకు అర్థం కాదు. మంచి పద్ధతి కాదు అది. ప్రభుత్వం చేయాల్సిన చర్యలు చేయాలి. సొమ్ము వస్తుంది కదా, తాగి ఇస్తున్నారు కదా జనాలు, మద్యం మీద పెంచితే దాని మీద పెంచితే వస్తున్నాయి కదా ఖజానా, మన ఓట్ల కోసం ఎక్కడంటే అక్కడ వంచుదాం అంటే మంచి పద్ధతి కాదు. ఆ డబ్బును తీసుకుపోయి విద్యకో, ఆ వైద్యానికో పెట్టండి. ఆ ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రభుత్వ స్కూళ్ళలో బ్రహ్మాండంగా తీర్చిదిద్దండి. ఈ అక్రమాలను 100% అరికట్టాలి. ఒకసారి పూర్తి స్థాయి ఆర్టికల్ వచ్చింది, దీన్ని చాలా శ్రద్ధగా వినండి, చాలా లెంత్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం సెన్సేషనల్ డెసిషన్, లక్షలాది మంది పింఛన్లు కట్, తక్షణమే ఆదేశాలు. తెలంగాణలో 1,00,000 మంది పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసింది. అనర్హుల పింఛన్లను కట్ చేసింది. వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. ఇప్పటి వరకు పోస్టాఫీస్ ద్వారా పింఛన్లను అందిస్తుండగా ఇక నుంచి నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని ఇటీవల అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 1.28 లక్షల మంది పింఛన్లను రద్దు చేసింది. అధికారుల పరిశీలనలో అనర్హులుగా తేలడంతో క్యాన్సిల్ చేసింది. అనర్హులను గుర్తించేందుకు అధికారులు వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేపడుతున్నారు. లబ్ధి పొందుతున్న వారికి నిజంగా అర్హత ఉందా లేదా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో చాలామందికి అర్హత లేకపోయినా అడ్డదారిలో పింఛన్లు పొందుతున్నట్లు తేలింది. దీంతో వీరికి పింఛన్లను కట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వెరిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల మంజూరు. మరణించిన వారి పేర్లతో పాటు ప్రస్తుతం గ్రామాల్లో అందుబాటులో లేనివారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినవారు, 5 ఎకరాలకు పైగా పొలం ఉన్నవారు, పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉన్నారు. అంటే అక్రమంగా పింఛన్ పొందుతున్న డాటా చూడేది. మొత్తం 1.28 లక్షల పింఛన్లను తొలగించగా అందులో 1.02 లక్షల మంది గ్రామాల్లో ఉంటున్నారంట. ఇక మిగిలిన 26,000 పింఛన్లు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కువ మంది అర్హత లేకపోయినా పింఛన్లను పొందుతున్నట్లు అధికారుల విచారణలో తేలింది. కేవలం అనర్హులను మాత్రమే తొలగించామని, అర్హులకు ఎప్పటిలాగే నిధులు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కొత్త పింఛన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వం సూపర్ న్యూస్ తెలిపింది. త్వరలోనే కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఎంత దారుణం అండి నిజంగా. సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియ,
పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. వారిలో మొత్తం 48,000 మందిని ఎంపిక చేశారు. వీరికి త్వరలోనే పింఛన్లను అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అర్హులైన జాబితాను సిద్ధం చేయగా ఇందులో వికలాంగులు, వితంతువులు ఎక్కువగా ఉన్నారట. ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావాల్సిన అవసరం ఉందని, ఆమోదం లభించాక నిధులను విడుదల చేస్తామని తెలిపారు. అయితే అనర్హులను తొలగించడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం తగ్గుతుంది, 100% తగ్గుతుంది. దీంతోపాటు కొత్తగా అర్హులైన వారికి అందించడానికి నిధుల కొరత ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పలుకుబడి అధికారులకు లంచాలు ఇచ్చి చాలామందికి అర్హత లేకపోయినా పింఛన్లను పొందుతున్నారు. దీనివల్ల నిజమైన అర్హులకు నష్టం జరుగుతుంది. దీంతో అధికారులు సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతి పింఛనుదారుడి అర్హతలను పరిశీలిస్తున్నారు. నిజంగా అర్హత ఉందా లేదా, దొంగదారిలో పొందుతున్నారా అనే విషయాలను తెలుసుకుంటున్నారు. అనర్హులు అని తేలితే వెంటనే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. కాగా వచ్చే నెల నుంచే నేరుగా బ్యాంకు అకౌంట్లోకి పింఛన్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజంగా చెప్తున్నా కదా, ప్రభుత్వం అక్రమంగా పొందుతున్న వాళ్ళని కొట్టేస్తుంది పింఛన్. మనకు కూడా బాధ్యత ఉండాలి. పౌర సమాజంలో మనం కూడా సమాజంలో ఒక బాధ్యతతో ఉండాలి. చాలామంది చదువుకున్న వాళ్ళే చేస్తున్న పనులు ఉన్నాయి ఇంట్లో. బాధ్యత ఉండాలి రాష్ట్ర ఖజానాకు. అసలు మనం ప్రశ్నించాల్సింది ఈ ఈ డబ్బునంతా సరే, నిజమైన పేదవాళ్ళు, వికలాంగులకు, వితంతులకు ఓకే ఇయ్యని తప్పు లేదు. అనర్హులకు ఇవ్వద్దు కదా. ఆ డబ్బును స్కూళ్ళకో అదేది ప్రభుత్వ హాస్పిటల్లో బాగు చేయాలని మనం అడగాలి. ఒక చదువుకున్న వ్యక్తులుగా సమాజంపై బాధ్యత ఉన్నవాళ్ళు. ఏందంటే నాకు అర్థం కాదు. అందరూ అక్రమంగా పెన్షన్ పొందితే ఏడున్నాయి పైసలు, ఏడంగా రావాలి. అక్కడ ప్రభుత్వ అధికారులు ఏమో హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ తెలంగాణలో ఎక్కడికక్కడ అడ్డంగా దోచుకుంటున్నారు వాళ్ళ డబ్బును. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కాదా ఇదంతా? అక్కడ అధికారులు దోచుకుంటారు, ఇక్కడ అక్రమ పెన్షన్లు, ఇంకా రాజకీయ నాయకుల పని వాళ్ళ పని వాళ్ళదే. ఏడంగా ఉంది డబ్బు, నాకు అర్థం కాదు. రైతులకు పైసలు ఇద్దామంటేనేమో వీళ్ళు ఇబ్బంది పడు. కాబట్టి 100% అక్రమ పెన్షన్లను తొలగించాలి, తప్పు లేదు. 100% ఏం కాదు, దానిలో శిశపిశలు ఏం లేవు. బాజాబ్తా తొలగించాల్సిందే. దానిలో వెనుకడగాల్సిన పరిస్థితి లేదు. మరోసారి చెప్తున్నా, 5 నుంచి 6 లక్షల మంది అక్రమ పెన్షన్ పొందుతున్నట్లు ఉంది డాటా. ఎప్పుడు ఈ డాటా నేను చెప్తున్న డాటా బీఆర్ఎస్ టైంలో ఉన్న డాటా. మరి అది పెరిగిందా తగ్గిందా తెలియదు ఇప్పటి వరకు అయితే. కానీ అక్రమంగా పొందుతున్న వారికి మాత్రం షాక్ తగిలింది. ఇంకా పెద్ద షాకే తలగాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.